అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం నోరు ఊరించే రోటి పచ్చడి రెడీ చేసుకుందామండి టమాటా ఉల్లిపాయతో. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చల్లగా ఉంది వాతావరణం. ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మన నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే ఇలాంటి పచ్చడి ట్రై చేయండి. నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. పుల్లగా తీయగా కారంగా ఉంటుందండి. మా విలేజ్ స్టైల్లో కమ్మని ఈ పచ్చడి ఎలా రెడీ చేయాలో మీకు అన్నీ పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. ఒక ముద్ద తిందాం అనుకుంటే కంచోడు అన్నం లాగిస్తారండి ఈ పచ్చడితోటి. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుట్లో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను ఆవాలు ఇవన్నీ వేసేసుకుని ఇందులో పచ్చిదనం పోయే వరకు నిదానంగా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఈ వేగైన మనకు ఎలా తెలుస్తుంది అంటే మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు అలా వేయించుకోవాలి. ఈ పోపు దినుసుల పొడి చాలా బాగుంటుందండి మనం రెడీ చేసే పచ్చళ్ళలోని. చూడండి, బాగా ఎర్రగా ఏగనవసరం లేదు, మంచి వాసన వస్తాయి. ఆ వాసన వచ్చే వరకు పచ్చిదనం పోతే సరిపోతుంది. చూడండి, అన్నీ నిదానంగా వేయించేసుకున్నాం కదా. ఈసారి వేగిపోయిన తర్వాత లాస్ట్లో 2 స్పూన్లు నువ్వుపప్పు వేసుకుని వేయించుకోవాలండి. మనం ముందుగానే వేయించామంటే నువ్వుపప్పు తొందరగా వేగిపోద్ది కదా, అందుకనే లాస్ట్లో వేయించుకుంటున్నాం. లాస్ట్లో వేసిన తర్వాత 2 సార్లు వేయించుకున్నాం అంటే వేగిపోద్దండి. ఆ వేడికే వేగిపోద్ది, అందుకనే అండి చివరిలో వేసుకున్నాం. నువ్వుపప్పు కూడా వేగిపోయింది కదా, దీన్ని ఒక కప్పులో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, మగ్గించుకోవాలి కదా మనం టమాటా ముక్కలను. అదిని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. మిరపకాయలు డైరెక్ట్గా వేయకండి, కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగా వేగనవసరం లేదు, కొంచెం వేగితే సరిపోద్దండి. ఇప్పుడు మనం చూసారా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో, మా పెరట్లో చెట్టుదేనండి ఇది. ఈ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 3 రెబ్బలు వేసుకుని కరివేపాకును కూడా ఈ వేడి నూనెలో వేయించుకోవాలి. మంచి వాసనతో ఉంటుందండి మనం రెడీ చేసుకునే పచ్చడి. కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి మంచిది కదా, కొంచెం ఎక్కువ వేసుకుని ఈ వేడి నూనెలో కరివేపాకుని పచ్చిమిరపకాయలని వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడే మనం ఒక 3 టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలి. మీ ఇంట్లో జనాలను బట్టి వేసుకోండి, మీరు దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే పెద్ద సైజు 3 టమాటాలు వేసుకున్నాను. నూనెలో టమాటాలని కొంతసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల తొందరగా మెత్తబడతాయి. టమాటాల్లో కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోని అవసరం లేదు, కొంచెం వేసుకోవాలి. ఇందులో ఉట్లు కానీ పెచ్చులు కానీ లేకుండా చూసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటాం అంటే మంట సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి ముగ్గిన టమాటాలు తీసుకోవాలి. పచ్చి టమాటాలు అసలు బాగోవు, పచ్చి టమాటాలు తీసుకోవద్దు. కొంతసేపు వేయించేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చామంటే మగ్గిపోతాయండి టమాటాలు. ఎలా మగ్గాయో చూద్దాం. చూసారా టమాటాలు ఎంత బాగా మగ్గాయో. మళ్ళీ ఒకసారి వేయించేసుకుని చాలా తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు. చూసారా ఎంత మెత్తబడిపోయాయో టమాటాలు. ఈ నూనెలోనే మగ్గించుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకుని, మంట ఎక్కువగానే పెట్టారంటే మాడిపోతాయి కానీ అసలు మగ్గో. చూడండి టమాటాలు అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఈ కొంతసేపు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కళ్ళం తీసుకుని మనం పోపు దినుసులు వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకుని మెత్తగా పొడి కొట్టుకోవాలి ఈ బండతోటి. చూడండి, ఈ పోపుల్లో మనం నువ్వు పప్పు వేసాం కదా, ఈ నువ్వు పప్పు వాసన ఇంకా మనం పట్టుకోలేమండి, అంత మంచి వాసన వేస్తుంది. ఈ వాసన మా వీధంతా గుమాయించేస్తుందండి. ఈ పౌడర్ నలిగి కొలిది ఎంత వాసన వస్తుందో చెప్పలేనండి, అంత కమ్మటి వాసన వస్తుంది. చూసారా ఇలాగే మెత్తగా నలగాలి. పచ్చిగా ఉన్న వేసామంటే మంచి వాసన రాదండి, పౌడర్ నలగదు. అందుకే మనం వేయించుకుని పొడి చేసుకున్నాం కదండి. ఈసారి ఈ నలిగిన పొడిలోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు వేసుకోవాలి. ఈ పొడిలో కలిసేటట్లు పచ్చిమిరపకాయలని, కరివేపాకుని, చింతపండుని ముద్దలా రెడీ చేసుకోవాలి. ముందు అన్నీ ఒకసారి వేసామంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా నలగదు. ఇవన్నీ ముద్దలా రెడీ అయిన తర్వాత చూసారా బాగా నలిగింది కదా, ఇప్పుడు వేసుకోవాలండి మనం మగ్గబెట్టుకున్న టమాటాలన్నీ. చూసారా లాస్ట్లోనే వేసుకోవాలి.
ఈ టమాటా ముక్కల్లోనే మనం ఒక 8 వెల్లుల్లిపాయ రేఖలను కూడా వేసుకోవాలి. తొక్క వలన అవసరం లేదండి, మనం తొక్కతోటి వెల్లుల్లిపాయలని పచ్చియే వేసేసుకోవాలి. మనం రెడీ చేసే పచ్చడికి వెల్లుల్లిపాయల వల్ల కొత్త రుచి వస్తుందండి. బాగా దంచేసుకోవాలి. చూడాలంటే కొంచెం కష్టపడాలి కదా. ఇలా దంచేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చివే వేసుకోవాలండి. లాస్ట్లో మనం పచ్చి ఉల్లిపాయ వేసి బాగా పచ్చడి దంచుకోవటం వల్ల ఈ ఉల్లిపాయ ఘాటు అంతా బాగా పడుతుందండి. ఈ పచ్చడికి పచ్చడి మెత్తగా నలగడానికి మనకు కొంచెం టైం పడుతుందండి. ఇలా కష్టపడితేనే అండి రోటి పచ్చడి రుచి తెలుస్తుంది. అదే మనం మిక్సీలో ఆడామంటే పేస్ట్లా అయిపోతాయండి. కానీ మనం ఉల్లిపాయలని ఇలా దంచుకోవటం వల్ల ముక్క కింద ముక్క చెక్క కింద రెడీ అవుతాయి ఉల్లిపాయలు. ఈ పచ్చడిని అన్నంలో కలుపుకుని తినేటప్పుడు ఉల్లిపాయ పంటికి తగిలిందంటే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే మనం లాస్ట్లో ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్క కనిపించకుండా చిన్న ముక్క అయ్యేలాగా ఓపికగా దంచుకోవాలండి. చూడండి మెత్తగా నలిగిపోయింది కదా పచ్చడి అంతానే. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉంది, అందుకని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. కారం కూడా కొంచెం పడుతుందండి, మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకున్నానండి లాస్ట్లోని. మనం చింతపండు ఎప్పుడు వేసినా చిన్న బెల్లం ముక్క వేసుకుని పచ్చడి రెడీ చేసిన పులుసు రెడీ చేసిన రుచిగా ఉంటుందండి. ఇలాంటి పచ్చళ్ళలో అయితే కంపల్సరిగా చింతపండుతో పాటు ఆ చిన్న బెల్లం ముక్క వేస్తేనండి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేమైతే తీపి తింటామండి, అందుకు కాబట్టి బెల్లం వేసుకున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి, నచ్చకపోతే వేసుకోవద్దు. వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి పచ్చడి అయితే నలిగిపోయింది మనకి. ఎప్పుడు తినేద్దామా అని ఉందండి, అంత బాగుంటుంది ఈ పచ్చడి. వేడి వేడి అన్నం వండుకుని రెడీగా ఉంచుకున్నాం. పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి. ఇలాగే కనిపించాలండి మనకి. టమాటా ముక్కలు చిన్న చిన్నవి, ఉల్లిపాయ ముక్కలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కనిపించినప్పుడే రోటి పచ్చడి అంటాం. ఓపికగా కుమ్ముకోవాలండి. ఈ చల్లని వాతావరణానికి రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. నూరు ఊరించే రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంక తింటమే ఆలస్యం. ప్లేట్లో అరిటాకు వేసుకుని దానిపై నీళ్లు చల్లుకోవాలండి. అరిటాకులో ఎప్పుడు తిన్నా మనం నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకున్న తర్వాతే అన్నం పెట్టుకోవాలి. ఈ ఆకులో 3 గరిటెలు అన్నం పెట్టుకుంటామండి. తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నానే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి, అందుకే 3 సార్లు వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిని 2 గరిటెలు వేసుకుని ఈ పచ్చడిపై వేడి వేడి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే గానుగ నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని తినాలి. తింటేనే తెలుస్తుందండి దీని రుచి. చూడండి మన దేవుడిచ్చిన మన 5 ఏడుతోటి ఈ అన్నాన్ని పచ్చడిని బాగా కలుపుకుని ముద్దలా రెడీ చేసుకుని తింటేనే అండి ఈ పచ్చడి రుచి మనకు కరెక్ట్గా తెలుస్తుంది. మా పిల్లలు కూడా 2 ఏళ్ళతోటే కలుపుకుని తింటారు స్టైల్. కానీ నేనైతే వాళ్ళకి ఇలాగే కలిపి 5 ఏళ్ళతోటి ముద్దలా రెడీ చేసే పెడతానండి. నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది. ఇప్పుడు పిల్లలు అయితే స్టైల్గా 2 ఏళ్ళతోటే కలుపు తింటారు. మా పిల్లలు కూడా అలాగే తింటారండి. చూడండి ఇలా ముద్దలా కలుపుకుని నోట్లో పెట్టుకోవాలండి. ఒక ముద్ద తిందాం అనుకుంటే కంచోడు అన్నం లాగిస్తాం. ఒకటే ఎన్ని ముద్దలు తింటున్నాం మనకే తెలియదు. అప్పుడప్పుడు మా పిల్లలు అంటుంటారండి, నువ్వు కలిపి పెట్టిన ముద్ద తింటే ఒక రుచిగా ఉంటుంది, మేము కలుపుకుంటే ఒక రుచిగా ఉంటుంది ఏటని. అన్నంలో కూర అంతా కలిపితేనే కదండి రుచి తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.